యుఎస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ మన మీద విధించినవి టారిఫ్లు కాదు శాంక్షన్స్ అని అంది. సో మీరు ఇప్పుడు వరకు జీఈది మనం ఒక టారిఫ్ దాంట్లో చూసుకున్నట్టయితే టారిఫ్ కోణంలో ఒక రకంగా చూడాలి, కానీ ఇప్పుడు వీళ్ళు శాంక్షన్స్ అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు 180 వాటికి వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమన్నా మనకి ఇందులో ఒక ఎక్సెంప్షన్ వచ్చే ఆలోచన ఉందా సార్? లేదు అంటే గనక కావేరీ ఇంజన్దే, ఎందుకంటే ప్రధానమంత్రి గారు మీరు ఇందాకే చెప్పారు రెడ్ ఫోర్ట్ స్పీచ్ గురించి. చాలామంది ఎలా అంటున్నారంటే కావేరీ ఇంజన్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దాని వైపు వెళ్తామా, లేకపోతే సఫ్రాన్తోని ఆ రఫేల్ డీల్ గురించి కూడా, దాని గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్. సఫ్రాన్ డీల్తోని ఏమన్నా మనం రఫేల్ది ఇది లింకప్ చేసి గవర్నమెంట్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? ఏమై ఉంటుంది సార్? దీని మీరు ఎలా చూస్తారు? అంటే ఇది మనం కూడా ఏంటంటే వాళ్లకు జీఈకి అమెరికాకు పెద్ద ఆఫర్ ఇచ్చాము. ఇంత పెద్ద ఆఫర్ ని వాళ్ళు తిరస్కరించే వాళ్ళకు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? అది మోదీ గారు చేసిన గ్యాంబుల్. 180 ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే కనుక రమారమి 200 ఇంజిన్స్ వాళ్ళు సప్లై చేయాలి. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయి, దానికి తర్వాత ట్రైనర్స్ ఉంటుంది, దానికి రీప్లేస్ చేయడానికి, క్యానిబలైజ్ చేయడానికి కొన్ని అడిషనల్ తీసుకుంటాం మనం. కొన్ని క్రాష్ అయిపోతే ఏదైనా కాంబాట్ లో మనకి ఏమైనా లాసెస్ వస్తే దానికి రీప్లేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి రమారమి 200 ఇంజిన్స్ ఈ రోజు ప్రపంచంలో ఎవరు ఆర్డర్ ఇవ్వగలరు? ఇది మరి జీఈ అమెరికా దాన్ని కోల్పోవడానికి, దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఆ స్టేక్స్ ని పెంచాము. స్టేక్ ని పెంచేసరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవాలి ఏం చేయాలి. ఇంతవరకు వీటిని శాంక్షన్స్ గా మన మీద లివరేజ్ గా వాడుకునేటువంటి వ్యక్తి ఆ లివరేజ్ ని ఒక లిమిట్ దాటిన తర్వాత, కంప్లీట్ గా ట్రస్ట్ పోయిన తర్వాత ఆ ఆపర్చునిటీని వాళ్ళు చేయాలి. కాబట్టి దాని దృష్ట్యా ఇప్పుడు సఫ్రాన్ తోటి మనకు జరుగుతున్న చర్చలు కావచ్చు. సఫ్రాన్ ఏంటంటే మీరు మా దగ్గర కొనకపోయినా పర్వాలేదు, మేము మా ప్రొడక్షన్ లైన్ ని మేము భారతదేశంలోకి కొంత షిఫ్ట్ చేయబోతున్నాము, ఇక్కడే మేము భారతదేశంలోనే ఇంజన్స్ తయారు చేసి మా కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారో వాళ్ళకి సప్లై చేస్తామని సఫ్రాన్ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు ఆ దిశగా వాళ్ళు పావులు కడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ తోటి మనకు సంబంధాలు బాగా ఉన్నాయి, మెరుగుపడుతున్నాయి. కాబట్టి వాళ్లకు ఇంత పెద్ద కస్టమర్ దొరకడం చాలా కష్టము. ఫ్రాన్స్ కూడా చూస్తే కనుక వాళ్ళు ఆకస్ కూటమి పెట్టుకొని ఫ్రాన్స్ ని ఆస్ట్రేలియా నుంచి బయటపడేశారు. కాబట్టి వాళ్ళు కూడా భారతదేశం చాలా కీలకంగా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు చైనా అయితే కొనదు, చైనా కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా ఈ రోజు వాళ్ళ దేశంలోనే ఇంజిన్స్ తయారు చేసుకుంటున్నారు. ఈ వెస్టర్న్ ఇంజిన్స్ ఆధారంగా వాళ్ళ స్ట్రాటజిక్ రిస్క్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇంకా ప్రపంచంలో ఇంత పెద్ద మోతాదుని ఎవరు దీన్ని కొనగలరు, ఎవరు అమ్మగలరు? కాబట్టి ఆ దృష్ట్యా అమెరికా ఇంతవరకు ఏదైతే పుష్ చేసిందో, శాంక్షన్లు ఈ పేర్లు అనేవి చెప్పిందో, టారిఫ్లు ఒక విధంగా శాంక్షన్స్ టారిఫ్ లేని శాంక్షన్స్ వేరే కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ జీఈని డిలే చేయడం, ఇవన్నీ టారిఫ్ లేనటువంటి శాంక్షన్స్ ఉండొచ్చు మన మీద. కాబట్టి ఇవన్నీ కూడాను అమెరికాకే నష్టం వచ్చే దిశగా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అమెరికా నిర్ణయించు. అమెరికా కనుక మనకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు అని మనకు అనిపిస్తే కనుక తప్పకుండా ప్రత్యామ్నాయాలకు వెళ్ళిపోతాము. ఇంకా తర్వాత ఈ మొత్తం ఇంత పెద్ద ఆపర్చునిటీ అమెరికా కోల్పోతుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనం వాళ్ళకి చాలా షార్ట్ విండో ఇచ్చాము. రాబోయే 1-2 నెలల్లో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే 414 ని కో డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరగకుండా డొనాల్డ్ ట్రంప్ ఇక్కడే అమెరికాలోనే తయారవ్వాలి, లేకపోతే మేము ఈ అగ్రిమెంట్ ఒప్పుకోము, ఇటువంటివి ఏమైనా చేస్తే కనుక మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సఫ్రాన్ ఉన్నది, రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చింది మనకు, అలాగే మనకు రష్యా ఆఫర్ ఇస్తుంది, ప్లస్ మన కావేరీ ఎలాగో ఉంటుంది. కావేరీలో ప్రాబ్లం ఏంటంటే కనుక దానికి గతంలో ఫండింగ్ లేక దాని మీద కొంత ఇబ్బందులు ఉండి దాన్ని డిలే అయింది. ప్లస్ నా అంచనా ప్రకారం సాబోటాజ్ జరగబడింది. అదే పనిగా ఈ కంపెనీలన్నీ, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడాను భారతదేశంలో ఇంజిన్ తయారైతే కనుక అది వాళ్లకు బిజినెస్ దెబ్బతవుతుంది. కాబట్టి అది డెవలప్ అవ్వకుండా ఏదో విధంగా దాన్ని చాలా డిలే చేశారు, దాన్ని ఆపారు. ఇప్పుడు మనం ఇంకా బేసిక్ ఇంజిన్ తయారు చేయగలిమేమో, కాటక్ మీద పెట్టుకోగలుగుతున్నాము, కానీ దాని ఆఫ్టర్ బర్నర్ ఇంకా పెట్టలేదు. ఆఫ్టర్ బర్నర్ పెట్టి టెస్ట్ చేసి అవి కనుక సిగ్నిఫికెంట్ గా పనిచేస్తున్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక అట్లీస్ట్ GE404 ని రిప్లేస్ చేయాలి. GE404 ని రిప్లేస్ చేస్తే 414 క్షమత రావడానికి సమయం పడవచ్చు. కానీ బేసిక్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తేజస్ MK1A వీటిల్లో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ మేజర్ బేసిక్ తేజస్ ఉన్నాయో వీటిలో అన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటున్నాం. ఏ ఆప్షన్ మనం తీసుకుంటాం అనేది ఇప్పుడు మనం చెప్పట్లేదు. ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్. ఈ రోజు అమెరికా చేతిలో ఉంది, బాల్ ఇస్ ఇన్ అమెరికన్ కోర్ట్. అమెరికా కనుక మళ్ళీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసి మనల్ని ఏదో ఉంచడానికి కోసమో, మనల్ని లొంగ తీసుకోవడం కోసమో జీఈ ఇంజిన్స్ ని వాళ్ళు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే మనం ప్రత్యామ్నాయం పెట్టుకోబోతున్నాము.
నేను అనుకోవడం ఏంటంటే తేజస్ లో కూడా రాబోయే రోజుల్లో స్ప్లిట్ చేయబోతుంది. 100% జీఈ మీద ఆధారపడకుండా ఇతరత్ర వేరే చేసుకోవడం దాంట్లో పెట్టేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాము. కాబట్టి ఇది అమెరికాకి థ్రెట్, జీఈకి థ్రెట్. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. చూద్దాం రాబోయే రోజు నెల 2 నెలల్లో ఇది ఎలా ప్లాన్ అవుతుందో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.